46 శ్లోకం 41. యథా భ్రమరికా దృష్ట్యా భ్రామ్యతీవ మహీయతే చిత్తే కర్తరి తత్రాత్మా కర్తేవాహం ధియా స్మృతః. గిరగిర తిరుగుతున్న వ్యక్తికి భూమి తిరుగుతున్నట్లు గోచరించినట్లు మిథ్యాహంకార ప్రభావితుడైన వాడు వాస్తవమునకు తన మనస్సే కార్యము చేయుచున్నను తనను కర్తగా భావించును. ఈ యొక్క అధ్యాయము ఉద్ధవుని వృందావన దర్శనం గురించి వివరిస్తుందన్నమాట. దీంట్లో ఒక ఉదాహరణ మనకి ఇస్తూ ఉన్నారు. మనిషి గిరగిరా తిరుగుతూ భూమి తిరుగుతూ ఉంది అని చెప్పి అనుకుంటాడు అనమాట. అదే చందంలో మన జీవితంలో సుఖదుఖాలకు కారణం ఏంటి అంటే గుణకర్మలు అని చెప్పి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల వారు భాష్యంలో చెప్తూ ఉన్నారు. గుణ కర్మలు అంటే మనలో ఉండేటువంటి గుణాలను బట్టి కర్మలు చేస్తాము, కర్మల్ని బట్టి సుఖదుఖాలు మనకు వస్తూ ఉంటాయి. అయితే వీటికి కారణం భగవంతుడు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం, ఏదైతే సత్యం కాదో. జీవుడు ఆధ్యాత్మిక జగత్తు నుంచి భౌతిక జగత్తుకు రావడానికి కారణం ఏంటి అంటే నాకు స్వతంత్రత కావాలని కోరుకున్నాడు. భగవంతుడు ఈ భౌతిక జగత్తుకు జీవుడిని పంపిస్తూ ఆయన తటస్థంగా ఉంటాడు. ఎవరి జీవితాల్లో కూడా ఆయన ప్రమేయం ఏముండదు. ఎందువల్ల అంటే భగవంతుని యొక్క చైతన్యం ఎంత గొప్పదయ్యా అంటే జీవుడు కోరుకున్నాడు నాకు స్వతంత్రత కావాలా. ఓకే, ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. పిల్లవాడు పెళ్ళవంగానే వేరు కాపురం పెట్టాలా అంటాడు. తండ్రి వద్దురా కలిసి ఉందాం చెప్తాడు, వినడే. తండ్రి వాడికి అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తాడు, ఆస్తి కొంచెం పంచిస్తాడు, ఒక ఇల్లు ఏర్పాటు చేస్తాడు, అన్ని వస్తువులు ఏర్పాటు చేసి ఓకే పోయి ఉండు అంటాడు. మనం కూడా జీవులం భగవంతుడి నుంచి ఆ రకంగా కోరుకొని ఈ భౌతిక జగత్తుకు వచ్చామన్నమాట. ఈ భౌతిక జగత్తుకు వచ్చి ఈ గుణాలకు అంటే వర్షపు నీరు చాలా పవిత్రంగా ఉంటుంది, భూమిని తాకిన తక్షణమే బురద నీరుగా మారిపోతుంది. ఆత్మ కూడా పవిత్రమైంది, సచ్చిదానంద స్వరూప. ఎందువల్లంటే భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నారు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, మీరందరూ కూడా నా యొక్క అంశాలు అని చెప్తున్నారు. ఇప్పుడు సముద్రంలో ఉండే నీళ్లు ఒక నీటి బిందువు తీసుకున్నా ఆ సముద్రంలో ఉండేటువంటి నీటిలో ఉన్నటువంటి గుణాలన్నీ నీటి బిందువులో ఉంటాయి. మోతాదు పరంగా సముద్రం పెద్దది, ఇది నీటి బిందువు అంతే. మనం కూడా ఆయన అంశాలుగా ఆయనలో ఉండే దివ్య లక్షణాలన్నీ ఉన్నాయి. అయితే వర్షపు నీరు ఎట్లాగా భూమిని తాకిన తక్షణమే బురద నీరు అయిపోతుందో, ఈ భౌతిక ప్రకృతిలోకి ప్రవేశించిన తక్షణమే సత్వ రజస్తమో గుణాలకు బద్ధుడవుతున్నాడు. బద్ధుడైపోయి నేను ఆత్మని భగవంతుని యొక్క అంశను అన్నటువంటిది మర్చిపోయి నేను సుబ్బారావు, వెంకన్న, పుల్లన్న మనల్ని ఈ యొక్క శరీరంతో పోల్చుకుంటాం. కానీ మనం శరీరం కాదు. ఎవడైనా కానీ నా శరీరం అంటాడు కానీ నేనే శరీరం అనేవాడు ఉండడు. నా ఇల్లు అంటే ఇల్లు నేను కాదు, ఆ ఇంటిలో నేను ఉంటున్నాను. నా శరీరం నేనే శరీరం అన్నాడు ఎవడు. అంటే మరణ సమయంలో కూడా శరీరం అక్కడే ఉంది, మరి పోయాడు అన్నారు. ఎవరు పోయారు? ఆ జీవశక్తి పోయింది, ఆ ఆత్మ పోయాడు. ఆ వ్యక్తి అసలు ఈ శరీరానికి కూడా విలువ ఎప్పుడు అంటే ఆత్మ ఉన్నప్పుడే. సైంటిఫిక్గా కూడా చూస్తే మన శరీరంలో ఉండే కెమికల్స్ అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తే పెద్ద ఎక్కువ వాల్యూ ఏం కాదు, అవయవాలు కాదు, కెమికల్స్. మ్యాక్సిమం అంటే ప్రభుపాదుల వారి 50 సంవత్సరాల కింద లెక్క చెప్తే 180 రూపాయలు అంట అప్పట్లో మన శరీరంలో ఉన్న కెమికల్స్ యొక్క వాల్యూ. ఇప్పుడు కొంచెం పెరుగుంటుంది, వాతావరణం కాస్ట్లీగా తయారైంది కాబట్టి. సో కొంచెం పెరుగుంటుంది. కానీ
అసలు ఈ శరీరానికి ఆ జీవుడు అనేవాడు లేకపోతే విలువే లేదు. జీవుడు అనేవాడు లేకపోతే విలువే లేదు. అయితే మనమందరం కూడా ఈ మిథ్యాహంకారానికి గురి అయి ఉండడం వల్ల నేనే శరీరం అని చెప్పి భావిస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక చింతన ద్వారా నేను శరీరం కాదు, నేను ఆత్మని అన్నటువంటి సాక్షాత్కారం పొందడానికి సాధన ద్వారా ప్రయత్నం చేసినప్పుడు అది ముక్త స్థితి. సో ఆ స్థితిని చేరుకోవాలంటే ఆధ్యాత్మిక చింతనలో మనం సాధన చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, సరి అయిన అవగాహన లేకుండా ఆనందం అనేది ఎక్కడో దొరుకుతుంది అని చెప్పి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆనందం ఎక్కడుంది? ఒక బిచ్చగాడు ఒక గుడి ముందు కూర్చొన్నాడంట. పురాతనమైన ఒక చెక్కపెట్టి ఉందంట. వాడు రోజు ఆ చెక్కపెట్టి మీద కూర్చొని భిక్షం ఎత్తుకునేవాడంట. అయ్యా దానం చేయండి. ఒకరోజు ఆ దేవాలయానికి ఒక సాధువు వచ్చాడు. సాధువు వచ్చి, ఒరే నువ్వు దేని మీద కూర్చొని బాబు అన్నాడు. ఈ పురాతనమైన పనికిమాలిన చెక్కపెట్టి మీద కూర్చొని ఉన్నాను గురువుగారు అన్నాడు. అసలు ఆ చెక్కపెట్టిలో ఏముందో ఎప్పుడైనా గమనించేవరా అన్నాడు. అబ్బే దాంట్లో ఏముంది గురువుగారు, అది పురాతనమైన చెత్త చెక్కపెట్టేది, ఇది దాంట్లో ఏమీ లేదు అన్నాడు. ఏమీ లేదు అన్నావు కానీ ఎప్పుడైనా తెరిచి చూసావంటరా అన్నాడు. ఏమీ లేదన్నావు కానీ ఎప్పుడైనా తెరిచి చూసావంటరా అన్నాడు. అబ్బే లేదు గురువుగారు దాంట్లో ఏం లేదు, 30 సంవత్సరాల నుంచి దాని మీద కూర్చొని అడుక్కున్నాను నేను అన్నాడు. ఒరే ఒక్కసారి దాన్ని తెరవరా నా మాటిని అన్నాడు. ఆ చెక్కపెట్టి తెరిస్తే దాని నిండుకు బంగారు నాణ్యాలు ఉన్నాయి. వాడు 30 సంవత్సరాల నుంచి ఆ నిండుగా బంగారు నాణ్యాలు ఉన్నటువంటి చెక్కపెట్టి మీద కూర్చొని అడుక్కుంటున్నాడు 30 సంవత్సరాల నుంచి. సో మనం కూడా బాహ్యంలో ఏదో ఆనందం ఉందని చెప్పి వెతుకుతూ ఉన్నాం. ఆనందం లోపల ఉంది. బహిర్ముఖం నుంచి అంతర్ముఖానికి మన చైతన్యాన్ని మరల్చుకోవాలా. అంతర్ముఖానికి మరల్చుకోవడం అంటే ఏంటి అంటే ఆత్మదృష్టిని పెంపొందించుకునేదానికి ప్రయత్నించాలా. ఆత్మ సచ్చిదానంద స్వరూపం, దాంట్లోనే ఉంది ఆనందం. అసలు అర్థం ఏంటి సచ్చిదానంద అంటే? సత్ అంటే శాశ్వతుడు, చిత్ అంటే సంపూర్ణ జ్ఞానం, సంపూర్ణ ఆనందమయం. ఆత్మలోనే ఉంది ఆనందం. కానీ మనం ఏం చేస్తున్నాం? బయట ఎతుకుతున్నాం. మన ఫ్రెండ్ వాడున్నాడు, వాడిస్తాడేమో ఆనందం, నా భార్య ఇస్తుందేమో ఆనందం, నా భర్త ఇస్తాడేమో ఆనందం, ధనం ఇస్తుందేమో ఆనందం, పదవి ఇస్తుందేమో ఆనందం. ఆ ఉన్నోళ్ళు ఉన్నారు, వెళ్ళడుగు ఏడుస్తూ కూర్చొని ఉన్నారు. పెళ్ళైనోడి దగ్గరికి వెళ్ళి అడిగితే, ఎరా ఎట్టుంది లైఫ్ మిత్రమా, పొరపాటు ఎప్పుడు చేయబాకు పెళ్లి చేసుకున్నాడు. పొరపాటు ఎప్పుడు చేయబాకు పెళ్లి చేసుకున్నాడు. మొన్నెవరో చార్ధామ యాత్ర వెళ్తే కొందరు భక్తులు వచ్చారు. నీకు ఎంతమంది పిల్లలంటే, పిల్లలు వద్దనుకున్నామండి. ఏమంటే ఎందుకు అవన్నీ జంజాటం, వాళ్ళతో యాగడం అది. సో లాస్ట్కి అక్కడికి కూడా వచ్చేసారు. ఇంకా పిల్లలు వద్దు, ఏమొద్దు. పిల్లలు లేనుడేమో నాకు పిల్లలు కలగలేదు అది ఇది. నిన్నేదో న్యూస్లో చెప్తున్నాను, ఆడబిడ్డలు పుట్టారని మగపిల్లడికి సంతానం ఇవ్వలేదని భార్యను భర్త కొడుతున్నాడంట. సరే మగబిడ్డలు ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగరా నాయన, వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉన్నారేమో అని చెప్దామనిపించింది నాకు. ఈ మధ్య కాలంలో చాలామంది ఏమంటారంటే ఆడబిడ్డలే బెస్ట్ అండి, మగబిడ్డలు తలకాయన వాళ్ళతో ఏమన్నా ఉంటారు. కొన్ని రోజులైన తర్వాత ఆడబిడ్డలు కూడా సినిమా చూపిస్తారు వీళ్ళకి, అదేం విషయం. ఈ ప్రపంచమే ఏది బాగోదు. ఎందువల్లంటే భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, దుఃఖాలయం అశాశ్వతం. మరుగుదొడ్లో ఎట్ట మల్లెపూ వాసన రాదో, ఇక్కడ నువ్వు ఆనందంగా ఉండాలంటే కుదరదు. ఇది పనిష్మెంట్ ప్లేస్. ఇది మనం పనిష్మెంట్కి వచ్చో, జైలుకి ఎందుకు వెళ్తాడు? పనిష్మెంట్కి వస్తాడు. జైల్లోకి వెళ్ళిపోయి నేను హ్యాపీగా ఉండాలా, నాకు ఫ్రీడమ్ ఉండాలా, ఎంజాయ్మెంట్ ఉండాలా అంటే 4 తగిలిస్తారు. ఒరే నువ్వు అన్ని పనికిమాల పనులు చేసి జైలుకి వచ్చి మళ్ళీ ఇక్కడ హ్యాపీగా ఉండాలంటావా? సో దీన్ని ఏమన్నారంటే శాస్త్రంలో దుర్గా అన్నారు. దుర్గా అంటే జైలు.
మనం ఉండేది. ఆధ్యాత్మిక జగత్తు మన సహజమైనటువంటి శాశ్వత నివాసం. అక్కడ చేసిన తప్పిదానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ పనిష్మెంట్ పొందుతూ ప్రతి ఒక్కడు ఇక్కడ హ్యాపీగా ఉండాలా. ఆచార్యులు ప్రభుపాదులు వారు మన బొమ్మలోకి ఎట్ట చెప్తే వెళ్తుందో అటు చెప్పారు ఆయన. ఒరే పిచ్చోడా, మరుగుదొడ్లో మల్లెపూ వాసన రాదు, ఇంకా వేరే వాసన వస్తుంది అక్కడ. ఎక్స్పెక్ట్ చేయబాకు నువ్వు జాస్మిన్ స్మెల్ని. సో ఇక్కడ నువ్వు ఎక్స్పెక్ట్ చేయబాకు, హ్యాపీగా చూడండి. ప్రతి ఒక్క వ్యక్తి జీవితాలు నెట్టుకొని ఇంతవరకు వస్తాడు వయసులో. ఒక ఆయనకి 40 ఉంది, ఒక ఆయనకి 50 ఉంది, ఒక ఆయనకి 60 ఉంది, ఇంకొక ఆయనకి 70 ఉంది. ఒక హోప్. ఏంటి ఆ హోప్ అంటే, ఈరోజు హ్యాపీగా లేను, రేపు హ్యాపీగా ఉంటాను, రేపు హ్యాపీగా ఉంటాను, రేపు లైఫ్ అంతా రేపు అయిపోద్ది, వీడి హ్యాపీనెస్ ఉండదు. హ్యాపీనెస్ అనేది నువ్వు ఎక్కడ పొందాలో అక్కడ ప్రయత్నం చేయట్లేదు, అందుకనే ఆచార్యులు కథ చెప్తారు చక్కటి కదా. వాళ్ళు ఏం చెప్తారంటే, ఒక రాణిగారు పొలంలో చక్కగా స్నానం చేస్తున్నారండి. ఆమె ఏం చేసిందంటే ఆభరణాలన్నీ కూడా తీసి కొలను పక్కన పెట్టి స్నానానికి వెళ్ళింది. ఒక కాకు ఒకటి వజ్రాల హారం దగదగ మెరుస్తుంటే అదేదో మైసూర్ పాక్ అని ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఈమెకి ఆ వజ్రాల నెక్లెస్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్. ఈమె ఏం చేసిందంటే చెలికత్తెలకి చెప్పింది, దాన్ని ఎట్టో ఒకటి పట్టుకురండి అంటే వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఎతికినా కానీ కనబడలా. ఈమె నిరాశగా అంతఃపురానికి వెళ్ళింది. చాలా ఇంతకుముందు అంతఃపురాల్లో ఎవరన్నా రాణిగారు అలిగితే అలక పాన్పు ఉండేటువంటి గదులు సపరేట్ అంట. ఈయన అక్కడ ఆమె అలక తీర్చాలి రాజుగారు వెళ్ళి. ఆమె దాంట్లోకి వెళ్ళిపోయింది. ఈయన రాజుగారు వెళ్ళి ఏంటి అంటే, ఇట్లాగ నా వజ్రాల హారం కాకెత్తుకుపోయింది. పోతే పోన్లే, అది 10,000 వరహాలే నేను చేయించినప్పుడు, 1,00,000 వరహాలు పెట్టి కొత్తది చేయిస్తాను. లేదు, నాకు అదే కావాలి. రాజుగారు మరుసటి రోజు ఏం చేశారంటే దర్బార్లో ఆ వజ్రాల హారాన్ని ఎవడన్నా తెచ్చిస్తే వాడికి 1,00,000 వరహాలు ఇస్తాను. ఎక్కడ పోయిందో కూడా అడ్రస్ చెప్పాడు. ఊరంతా వెళ్ళిపోయి ఎతికేసింది, ఎవరు కనపడలా. ఒకడు మాత్రం అనుకున్నాడు, రాత్రైనా పగలైనా కష్టపడి 24 గంటలు దాన్ని ఎట్లా ఒక రకం కనుక్కోవాలి. కనుక్కుంటే జీవితము కాలు మీద కాలు వేసుకొని తల మీద కాలు వేసుకొని బతికేయచ్చు. ఎందువల్లంటే 1,00,000 వరహాలు అంటే ఏంది, ఇప్పుడే 1,00,000 రూపాయలు అంటే కొంచెం వాల్యూ ఉంది. అప్పట్లో వాడు ఇంకా కొలన్ని మొత్తం స్కానింగ్ చేసేస్తున్నాడు. అయితే వాడి అదృష్టం కొలంలో కనిపించింది. వాడు ఆ కొలంలో కనిపించినటువంటి ఆ వజ్రాల నెక్లెస్ పట్టుకునేదానికి పోతే చేతికి అందట్లే. వాడు ప్రయత్నం చేసి అప్పుడు ఒక సాధువు అట్లా పోతా ఉన్నాడు. ఆ సాధువు దగ్గరికి వెళ్ళిపోయి, ఏ సాధువు, నా దగ్గర ఒక మంచి డీల్ ఉంది, అయితే కనుక్కున్నది నేను కాబట్టి నీకు 20%, నాకు 80% అన్నాడు. ఒరే, అసలు పర్సంటేజ్ల సంగతి గొడవ దేనికిరా, విషయం ఏంటో చెప్పు. చూడు, ఇంకేం మాట్లాడదు, నీకు 40, నాకు 60, కనుక్కున్నాను కదా, ఒక 10% అన్నా. ఒరే, అసలు పర్సంటేజ్లు ఏందిరా, అసలు విషయం ఏంటో చెప్పరా. ఇదో ఫైనల్గా చెప్తున్నాను, 50-50, అంతకన్నా లేదు అన్నాడు. ఒరే పిచ్చోడు, అసలు విషయం ఏంటో చెప్పరా. రాణిగారు నెక్లెస్ పోయింది, నాకు పొలంలో కనిపిస్తుంది, పట్టుకోబోతుంటే నాకు దొరకట్లేదు. నువ్వు కానీ దాన్ని పట్టుకున్నావు అనుకో, 50-50, 1,00,000 వరహాలే, ఎక్కడ కనిపిస్తుందిరా నీకు అన్నాడు. ఆ సాధువుని తీసుకెళ్ళి చూపించాడు. అది నీళ్ళల్లో మెరుస్తుంది. అప్పుడు సాధువు నవ్వుతూ చెప్పాడు, ఒరి పిచ్చోడా, తల పైకెత్తు అన్నాడు. ఆడు తల పైకెత్తితే ఆ కొలను పక్కన ఒక చెట్టు ఉంది, ఆ కొమ్మకి నెక్లెస్ వేలాడుతుంది, దాని నీళ్ళలో కనిపిస్తుంది. నీడను పట్టుకునేదానికి వీడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సో మనందరం కూడా ఏంటి అంటే, ఆనందం పరతత్వంలో ఉంది, భగవంతుల్లో ఉంది. మనం ఈ బయట నీడ, ఛాయా ప్రపంచమైనటువంటి నీడలో ఎతుకుతూ ఉన్నాం ఆనందం కోసం. ఈ నీడలో ఎతుకుతూ ఉన్నాం ఆనందం కోసం. అందుకనే ఆచార్యులు చెప్తారు, చేపను నీటిలో నుంచి బయటకు తీసి పంచపక్ష పరమాణాలు బయట, ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వు, దూరదర్శనం చూపించు,
కొద్ది క్షణాల్లో చేప చనిపోతుంది. ఎందువల్ల? దాని శాశ్వత స్థానం నీటిలో ఉండడం. ఆత్మ యొక్క సహజమైనటువంటి శాశ్వత స్థానం పరమాత్మతో సంబంధం కలిగి ఉండడం. యోగా అంటే కూడిక. యోగా అంటే కళ్ళు మూసుకొని నిద్రపోవడం కాదు. యోగా అంటే కూడిక. జీవాత్మ పరమాత్మతో చైతన్య పరంగా, ఆలోచన పరంగా ఐక్యం అవడము. ధ్యానంలో ఆయన యొక్క ఆలోచనలో ఐక్యం అవడం, ఆయన లీలల పట్ల ధ్యానం చేస్తూ, ఆయన నామం పట్ల ధ్యానం చేస్తూ, ఆయన రూపం పట్ల ధ్యానం చేస్తూ. యోగం అంటే అది. యోగీశ్వరుడైన భగవంతునితోటి జీవాత్మ సంబంధం ఏర్పరచుకునేదాన్ని యోగం అంటారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ఈ శ్లోకంలో చెప్తున్నారు. మనఃకారణం, మనసే అన్నిటి కారణం. ఇప్పుడు నేను ఇంత గట్టిగా అరిచి ప్రవచనం చెప్తున్నాను, మీరు మొత్తం విన్నారంటే ఏం గ్యారంటీ ఏం లేదు. ఏడ కూర్చొని ఉంటారు, కళ్ళు నన్ను చూస్తూ ఉంటాయి, మనసు వెళ్ళిపోద్ది, అటు ఇటు వెళ్ళిపోద్ది. టైం అయిపోయినట్టుందా, ఇంక వెళ్ళిపోదామా? బ్రేక్ఫాస్ట్ తినకుండా వచ్చాము, తినొచ్చు ఉంటే రోజుసేపు కూర్చొని తూగుండొచ్చు. రకరకాల మనసు చంచలం. నిమిషానికి 60 సెకండ్లు ఉంటే 420 ఆలోచనలు వస్తాయంట. సైన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. 420 ఆలోచనలు నిమిషానికి, అంత వేగంగా పనిచేస్తుంది మనసు. అందుకనే అర్జునుడు గీతలో చెప్తున్నాడు, గాలినైనా ఆపగలను కానీ మనోవేగాన్ని నేను ఆపలేకుండా ఉన్నాను. మీలో ఎంతమందికి ఉంది గాలిని ఆపే సామర్థ్యం? నాకు అది ఇవ్వు అని చెవులు ఇరిటేషన్ కొట్టే డైరెక్షన్ మార్చవయా అని చెప్పి ఏది ఎక్కువైనా తట్టుకోలేవు. ఇప్పుడు అబ్బా ఎండలు అంటున్నాం, 2 వర్షాలు పడ్డాయంటే అబ్బా వర్షాలు అంటాం. కొంచెం చలికాలం వచ్చిందంటే అబ్బా చలి, ఎక్కడ మొత్తం 4-5 స్వెటర్లు తీసేస్తాం లోపలికి వేసేసుకొని. నేను కొంచెం చలి ప్రదేశంలో అలవాటు పడిపోయి ఇక్కడ అసలు ఏం చలి అనిపించదు. ఇక్కడ మన వాళ్ళు స్వెటర్లు వేసుకుంటుంటే ఆశ్చర్యం వేస్తుంటారు నాకు. సో ఇట్లాగా ఈ మనసు అన్నటువంటిది చాలా చాలా చంచలమైనటువంటిది. గాలిని ఆపగలను కానీ మనోవేగాన్ని నేను ఆపలేకుండా ఉన్నాను అంటున్నాడు అర్జునుడు. అప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు? అభ్యాస యోగయుక్తేన చేతసానన్యగామినం పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయ. పరమ పురుషుడైనటువంటి నా దివ్య స్వరూపం మీద ధ్యానం చేయడం, అభ్యాసం చేయి అన్నాడు. ఓవర్ నైట్ నువ్వు కంట్రోల్ చేస్తావని చెప్పలా. మనం కూడా మాల తీస్తాం జపం చేయడానికి. హరే కృష్ణ అని ఒకసారి అంటాం, వెళ్ళిపోద్ది మనసు. తిరుపతిలో ఒక ఆయన చెప్పాను కదా, ఇంతకుముందు కూడా చెప్పాను. నేను ఒకరోజు ప్రవచనం చెప్తుంటే ఆశ్రమంలో వచ్చాడు. మీరు సాధన ఏం చేస్తారు గురువుగారు అన్నాడు. అయ్యా యుగధర్మం నామ సంకీర్తన, హరే కృష్ణ మంత్రం రోజు జపం చేస్తాం అన్న. ఎన్నిసార్లు చేస్తారు అన్నాడు. 108 16 సార్లు గురువుగారు చెప్పారు, చేస్తామయ్యా. ఓ అంతేనా, మాల ఎక్కడ దొరికిద్ది అన్నాడు. ఆడ ఉంటుంది తీసుకుని. మరుసటి రోజు వచ్చి మొదటి రోజే 16 చేస్తే అన్నాడు. నేను అన్నాను, 16 చేసావు కదా, ఎన్నిసార్లు మనసు పెట్టి విన్నావు నువ్వు చేసేటప్పుడు అన్నా. ఓహో అదొకటి ఉందా అన్నాడు. అదే ముఖ్యం అన్నాడు. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడయ్యా? సతతం కీర్తయంతో మాం. సతతం ఆయన ఏమన్నాడు అంటే, మన బుద్ధి, మనసు బుద్ధి నాకు అర్పించి నామం చేయమన్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరణ యుధ్యచ మై అర్పిత మనోబుద్ధి. మనసు బుద్ధి నాకు అర్పించి చేయమన్నాడు. మనసు బుద్ధి అర్పించి చేయాలి నాయన అన్నాడు. సరే, మరుసటితో చాలా వినమ్రంగా వచ్చాడు. వచ్చి, గురువుగారు మీరు వినాలన్నారు, అది అంత సులభం కాదండి. మంత్రం చెప్తుంటే ఏమో అటు వెళ్ళిపోతుంది, ఇటు వెళ్ళిపోతుంది, దాన్ని పట్టకు రావడం చాలా కష్టంగా ఉంది. ఏ రోజు నువ్వు ఆ మనస్సును నిలిపి ఆ యొక్క దివ్య శబ్దాన్ని వినిపించగలిగావో ఆ రోజు ఆధ్యాత్మికంగా నువ్వు విజయాన్ని సాధించినట్టు. ప్రవచనం జరుగుతుంది, ఒక్క పదం కూడా మిస్ కాకుండా మొత్తం వినగలిగావు, ఆ రోజు నువ్వు మనస్సును నిగ్రహించిన వాడు. భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు, ఎవరైతే మనస్సును నిగ్రహించగలడో వాడే ధీరుడు అన్నాడు. హీరో. ఎవరు మనస్సుని తన ఆధీనంలో పెట్టుకోగలడో వాడు ధీరుడు అన్నాడు భగవంతుడు.
ఏ రోజు నామం చేసావు? 108 సార్లు ఒక్క మాల చేసావు, మనసు అటు ఇటు పోలేదు, నిలుపగలిగావు, ఆ రోజు నువ్వు విజయాన్ని సాధించినట్టు. అసలు ఏ రోజున మాల చేతిలోకి తీసుకున్నప్పుడు నేను ఈ రకంగా చేయాలని ఆలోచిస్తున్నామా? లేదే, ఊరికే తీసుకొని మెకానికల్గా తిప్పేస్తున్నాం. ఉపయోగం ఏముంది? ఎన్ని సంవత్సరాలైనా ఉపయోగం ఏముంది? ఆ మనసును నేను అటు ఇటు పోనీయకుండా శబ్దాన్ని వినిపిస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే వినిపిస్తూ చేస్తావో. ఎందుకట వినిపిస్తూ చేయాలా? అదట పరిగెత్తి దాని వెనకాల మనం పరిగెత్తి కదా జీవితం ఎట్టయిపోయింది. ఆ మనసుని పరిగెయ్యకుండా నియంత్రించగలగాలి కదా. నియంత్రించినప్పుడే కదా నీ జీవితం కంట్రోల్ అవుతుంది. అది ఎటు పడితే అటు పరిగిస్తుంటే దాని వెనకాల నువ్వు పరిగిస్తే ఉపయోగం ఏముంది? ప్రభుపాదులు వారు ఎంత చక్కగా వివరించారు. వాహనానికి స్టీరింగ్ ఉంటుంది, స్టీరింగ్ డ్రైవర్ కంట్రోల్లో ఉండాలా, డ్రైవర్ స్టీరింగ్ కంట్రోల్లో ఉండకూడదు. స్టీరింగ్ ఎడ తిరిగితే డ్రైవర్ ఎడ తిరిగితే ఉపయోగం ఏముంది? యాక్సిడెంట్లు అయిపోతాయి. దాన్ని అటు ఇటు తిరగకుండా జాగ్రత్తగా పట్టుకొని యాక్సిడెంట్లు ఏం జరగకుండా సరైన రహదారి మీద వెళ్ళేటట్టుగా దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏదైనా అడ్డం వస్తుంది, బ్రేక్ దొక్కాల. ఆయన బ్రేక్ దొక్కిన దగ్గరే నిలిచిపోతే ఎట్టా? మళ్ళీ ఎక్సలేటర్ దొక్కాలా. ఎప్పుడు ఎక్సలేటర్ దొక్కాలా? క్లియరెన్స్ ఉన్నప్పుడు ఎక్సలేటర్ దొక్కాలా. ఏదన్నా అడ్డం ఉన్నప్పుడు డిస్కౌంట్ దొక్కేసామనుకో అయిపోయింది పని. ఈ జీవితం అన్నటువంటి ప్రయాణంలో ఈ మనసును ఎట్లా ఆధీనంలో పెట్టుకోవాలా, ఎక్కడ ముందుకెళ్ళాలా, ఎక్కడ ముందుకెళ్ళకూడదు, శాస్త్రం ఎక్కడ ఉపయోగపడుతుంది నీకు? డ్రైవింగ్ చేసినప్పుడు ఏదైనా అడ్డం వచ్చినప్పుడు బ్రేక్ తొక్కాలా, అడ్డం పోయినప్పుడు ఎక్సలేటర్ తొక్కాలా. శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఏది నీ జీవితంలో ఆటంకపరుస్తుంది, ఏది నీ జీవితంలో ప్రయాణాన్ని సాఫీగా ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి సందేశాలు శాస్త్రంలో ఉన్నాయి. కాబట్టి ఆ శాస్త్రాన్ని నువ్వు అధ్యయనం చేసినప్పుడు, ఆ శాస్త్రాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు ఎక్కడ బ్రేక్ వేయాలా, ఎక్కడ ఎక్సలేటర్ వేయాలా అనేటువంటిది నీకు తెలుస్తుంది జీవితంలో. ఏం మంచి పాయింట్ కదా. అర్థం చేసుకోండి, నిద్రపోయే వాళ్ళు లేస్తారా చప్పట్లు కొడుతుంది. సో అందువల్ల శాస్త్రం మనకేంటి అంటే డూస్ అండ్ డూ నాట్స్. ఏది గొయ్యి, ఏది అడ్డం, ఎక్కడ ముందుకెళ్ళాలా. మద్యం షాప్ వచ్చింది, మనసు చెప్తుంది ఎండలు విపరీతంగా ఉన్నాయి, గొంతు తడుపుకో. శాస్త్రం చెప్తుంది ఒరే పనికి మాలినోడా, గొంతుగాని తడుపుకున్నావంటే అక్కడ పైన తీసుకెళ్ళి సీసం పోస్తారని నోట్లో, జాగ్రత్తగా ఉండు. మనం ఆ విషయం వినలేదనుకో, సీసం సంగతే తెలియదు, అక్కడ నోరు ఇట్ట తెరిచి మలమల గారే సీసం పోస్తారంట నోట్లో. ఇవన్నీ జరుగుతారా బాబు అనేది శాస్త్రంలో ఉంటుంది. అది విన్నోడికి ఇప్పుడేదో చల్ల గొంతులు అనుకున్నాం, రేపు సీసం పడుతుంది వద్దులేరా నాయన అని చెప్పి బ్రేక్ పడిపోయి వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. శాస్త్రం తెలుసుంటే, శాస్త్రం తెలియకపోతే సో ఇట్లాగా ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనేది శాస్త్రం తెలియపరుస్తుంది. ఆ శాస్త్రాన్ని నువ్వు తెలుసుకున్నావు అంటే అప్పుడు ఈ మనసు ప్రేరణలన్నింటినీ కూడా, ఏ మనసా శాస్త్రం చెప్తుంది ఇది చేయకూడదని, ఏ మనసా శాస్త్రం చెప్తుంది ఇది చేయొచ్చు అని మనకు ఒక అవగాహన. అవన్నీ తెలుసుకుని ప్రవర్తించడానికే నీకు ఇన్ని తెలివితేటలు, మనుష్య జీవితంలో ఇన్ని వస్తువులు భగవంతుడు నీకు కల్పించాడు. ఎక్కడన్నా కుక్కలు పిల్లులు కూర్చొని భాగవతం డిస్కస్ చేసుకుందాం అని చెప్పి సత్సంగం పెట్టుకున్న సందర్భం ఎక్కడ చూసారా? ఒక్క దగ్గర కూడా. కానీ మనిషికి అవకాశం ఉంది, అందుకోసమే ఈ వస్తువులు మానవ జీవితంలో భగవంతుడు కల్పించాడు.
కుక్కకి కష్టం ఎందుకు వస్తుందో తెలియదు, సుఖం ఎందుకు వస్తుందో తెలియదు. అవి వస్తూ ఉంటే వాటిని భరిస్తూ గుడ్డిగా పోతూ ఉంటుంది. కానీ మనకు ఎందుకు వస్తుందో తెలుసుకునే అవకాశం ఉంది, ఎందుకు రాకుండా చేసుకోవచ్చో తెలుసుకునే అవకాశం ఉంది, ప్రవర్తించుకునే అవకాశం ఉంది. అందుకనే మనుష్య జన్మ దుర్లభం, పరమోత్కృష్టమైంది, చాలా ఉన్నతమైంది అని చెప్పారు. నువ్వన్నీ పాపాలు అన్నీ చేసేసి భగవంతుడిని నిందిస్తే, అదే చెప్తున్నారు విశ్వనాథ్ చక్రవర్తి గారు. గుణాలు కర్మలను బట్టి అన్నీ చేసేసి భగవంతుని మీద కష్టాలు నాకు ఆయన ఇచ్చేస్తున్నాడని ఆయన నిందించడం ఏంటా? ఆయనకేం సంబంధం ఉంది? అన్నీ క్రైమ్ చేసిన వాడిని జడ్జి ముందు నిలబెడతారు. జడ్జి సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూసిన తర్వాత వాడికి శిక్ష విధిస్తాడు. జడ్జి తప్పేంటి దాంట్లో? ఆయన కూడా అంతే, సుప్రీం జడ్జి భగవంతుడు. నువ్వు చేసినటువంటి కర్మలను బట్టి నీకు శిక్షలు విధిస్తున్నాడు. అందుకని దుర్లభ మనుష్య జన్మ, ఈ యొక్క మనుష్య జన్మ దొరకడమే దుర్లభము. భగవంతుడు ఆత్మారాముడు. ఆయన అంశగా మనము బహిర్ముఖం నుంచి అంతర్ముఖంలోకి మన చైతన్యాన్ని మరల్చి ఆత్మదృష్టిని పెంపొందించుకునేదానికి సాధన చేసి ఆత్మను కప్పివేసినటువంటి ఆ యొక్క పొరలను తొలగించడం కోసం తీవ్రమైన సాధన చేసినప్పుడు ఆ యొక్క ఆత్మ మీద ఉన్నటువంటి మలం మాలిన్యం ఏంటా? మలము మాలిన్యము కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యం అనేటువంటి మాలిన్యము తొలగిపోయినప్పుడు వాడు చెక్కపెట్టి మీద కూర్చొని అడుక్కుంటున్నాడు. చెక్కపెట్టి నిండుకు బంగారు నాణ్యాలు. ఆత్మ యొక్క స్వరూపం ఏంటి? సచ్చిదానంద, శాశ్వతుడు, సంపూర్ణ జ్ఞానం, సంపూర్ణ ఆనందమయం. నువ్వు పెట్టె తెరవట్లా. పెట్టె తెరిస్తే దాని లోపల ఉండే బంగారు నాణ్యాలు నీకు తెలుస్తాయి. నువ్వు పెట్టె తెరవట్లా. పెట్టె తెరవాలంటే దానికి తాళం గీయడం ఏం లేదు. ఎంత తీవ్రంగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని తీవ్రంగా నువ్వు పెడితే జపిస్తావో, ఎంత తీవ్రంగా నువ్వు జపిస్తుంటే అంత త్వరితగతిలో పెట్టి తెరుచుకుంటా ఉంటుంది. ఈ పెట్టెలో ఇన్ని బంగారు నాణ్యాలు ఉంటే పిచ్చోడిని అయిపోయి పావలా 10 రూపాయి 10 పైసల కోసం అడుక్కుంటున్నాను నేను అనేది అప్పుడు తెలుస్తుంది మనకు. ఈ పెట్టె నిండుకి ఇన్ని బంగారు నాణ్యాలు ఉంటే నేను 10 పైసలకు 5 పైసలు కడుక్కుంటూ కూర్చున్నాను ఇన్ని రోజులు. సో అందుకని ఆనందం లోపల ఉంది, బయట కాదు. అందుకని మనం ఏంటి అంటే ఆ తీవ్రతతోటి నామాన్ని నువ్వు ఒక్క మాల చేయి, కానీ తీవ్రంగా స్పష్టతతో. ఇంకోటి కూడా గమనించండి మీరు, నామం చేసేటప్పుడు స్పష్టత ఉందా లేదా? కృష్ణుడినే పిలుస్తున్నారా, ఇంకేమన్నా పిలుస్తున్నారా? ఇది కూడా ఇంపార్టెంట్. చాలామంది సంవత్సరాలు అలవాటు పడి ఉంటాయి అన్నమాట. మీరు గమనించండి, వాళ్ళు పక్కన జపం చేసేటప్పుడు వాళ్ళు కిత్తుకిత్తు ఏదో ఏం చెప్తుంటారో తెలియదు. అంటే ఏదో వేగంగా మాలలు ముగిచ్చేసేయాలనే దేంతోనో చాలామంది శబ్దం కూడా రాదు సరిగ్గా. గురు మహారాజ్ అందుకని అప్పుడప్పుడు ఆయన హెల్త్ బాగుండేటప్పుడు జపా వర్క్షాప్స్ అని కండక్ట్ చేసేవాడు. కండక్ట్ చేసి అందరికీ మాలలు ఇచ్చి ఏ టెంపుల్కి వచ్చిన ఆయన మంగళారతికి అందరు డివోటీస్ని రమ్మనేవాళ్ళు. అందరినీ టెంపుల్ హాల్లో కూర్చోబెట్టేవాళ్ళు. కూర్చోబెట్టి మీరు మాల తీసేటప్పుడు ఆయన వాళ్ళని జపం చేసేటప్పుడు ఆయన దగ్గర ఒక రికార్డర్ ఉండేది.
మీరు కళ్ళు మూసుకొని జపం చేయాలని చెప్పేవాడు. ఎవరిది రికార్డ్ చేస్తున్నారో తెలియదు. రికార్డ్ చేసిన తర్వాత ఆయన్ని తట్టి లేపి వినిపించేవాడు. ఒక్కొక్కడు ఏం చెప్తున్నావు ఆయన. సో అప్పుడు ఆయన కథ చెప్పారు తిరుపతిలో. ఒకటి జీవితం అంతా జపం చేశాడంట. చచ్చిపోయేటప్పుడు 3 వ్యక్తులు వచ్చారంట. వాళ్ళు ఎవరంటే యమకింకర్లు. ఏం మీరు వచ్చారన్నాడు. జీవితం అంతా మా గురించి జపం చేసావు అందుకని వచ్చావు అన్నాడు. అరే జీవితం అంతా మీ గురించి జపం చేయడం ఏంటి అన్నాడు. అవును, ఒకటి పేరు హల్లు కిత్తు లమ్ అంట వాడి పేరు. వీడు హరే కృష్ణ మంత్రం జపం చేసేటప్పుడు వేగంగా జపం చేయడం, ఒక యమకింకరుడి పేరు హల్లు, ఇంకో యమకింకరుడి పేరు కిత్తు, ఇంకొక యమకింకరుడి పేరు లమ్ము. మా 3 కోసం జీవితం అంతా జపం చేసావు, మమ్మల్ని ఎవ్వరూ జపించలేదు. ఎంత మీకు మేమంటే ప్రేమ, పోదాం మా దగ్గరికి దా, మేము ఎక్కడుంటే అక్కడే నీ జీవితం అన్నాడు. సో ఇది కూడా పరిశీలించుకోవాలి మనం. ఊరికినే గుడ్డిగా హరే స్పష్టంగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే స్పష్టంగా చెప్పి 10 నిమిషాలు పట్టినాయి, 15 నిమిషాలు పట్టినాయి, ఏం ప్రాబ్లం లేదు. కొంపలు మునిగేది ఏం లేదు. మనకు అంతకన్నా మించిన వ్యాపారం వేరొకటి లేదు. ఈరోజు జరిగిపోయింది. ఇన్ని రోజులు వాళ్ళందరూ రెడీగా ఉంటారు. ఇన్ని రోజులు ఎవరి గురించి చెప్పించారు. అట్లీస్ట్ వాళ్ళని ఆపాలంటే ఇప్పుడు నుంచి కృష్ణుడు మన కోసం రెడీగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇన్ని రోజులు ఎవరి గురించి జపం చేసామో తెలియదు మనకు. అట్లీస్ట్ ఈ రోజు నుంచి పరిశీలనగా నేను నిజంగా హరే కృష్ణ అన్నానా, హరే రామ అన్నానా లేదా పరిశీలించుకొని స్పష్టతతోటి మాల చేయడానికి ప్రయత్నం. ప్రభుపాదులు వారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, వ్యాపారం చేసేవాడు ఆదాయం వస్తుందా లేదా చూసుకుంటాడు. సాయంత్రం అయితే వాడు గుడ్డిగా చేసుకుంటూ పోతే ఒకరోజు నష్టం వస్తే దివాలా తీస్తాడు. నష్టానికి కారణం ఏంటి, ఆదాయానికి మార్గాలు ఏంటి పరిశీలించుకోవాలి. అప్పుడే వాడు విజయవంతమైనటువంటి సక్సెస్ఫుల్ వ్యాపారస్తుడు అవ్వగలడు. ఇక్కడ కూడా అంతే. నువ్వు భక్తిలో సాయంత్రం అయ్యేసరికి నేను శాస్త్ర పఠనం ఎంత చేశాను, నామం వింటూ చేశానా, పూర్తి శ్రద్ధతో చేశానా, ధ్యానంతో చేశానా, ఇవన్నీ లేకుండా కాలక్షేపం చేసేస్తే భగవంతుడు చెప్తాడు కదా, నా గురించి తెలుసుకునే వాళ్ళు కొంతమంది, తెలుసుకున్న వాళ్ళలో కూడా కొంతమందే నన్ను చేరుకుంటారు. మనం కృష్ణుడే దేవాదేవుడు అని తెలుసుకున్నాం, కానీ తెలుసుకున్న వాళ్ళలో కూడా కొందరే చేరుతారు. ఎందువల్ల కొందరే చేరుతారు? తెలుసుకొని ఆయన ఎట్ట చేరుకోవాలనేటువంటి మార్గాన్ని సక్రమంగా అనుసరించలేదు. అందుకని ఆయన్ని చేరుకోలేకపోయాం. అనుసరించే మార్గం ఏంటి? ఇవన్నీ స్పష్టతతో చేసుకుంటూ పోవడం. ఏది ఎట్ట చేయాలో అట్ట చేస్తేనే ఫలితం వస్తుంది. నేను ఊరికే మాల తిప్పేసాను లెక్కేసుకోండి మీరు, నా సాధన అయిపోయింది, తప్పమ్మా, అట్ట కుదరదు. మాల చేసేసావు, ఎవరి నామని చెప్పావో తెలియదు నీకు. ఊరికే మాల తిప్పేస్తే వచ్చేస్తా అనుకున్నావా? భోజనం తినేటప్పుడు కూడా శరీరానికి వంట పట్టాలా అంటే ఇప్పుడు డాక్టర్లు చెప్తారు, ఒక ముద్ద 40 సార్లు ఎన్నిసార్లు నమలాలా. నువ్వు కరెక్ట్గా అటు గొంతులో వేసుకొని నీళ్లు పోసి మింగేస్తే అది అరగల, బాగా నమలాల. నవిలితే ముద్ద, అప్పుడు అది బాగా అరిగి శక్తినిస్తుంది. అట్టాగే స్పష్టతతో వినాల మనం. పూర్వానికి ఒక జమీందారును ఆయన యొక్క అసిస్టెంట్ ఇద్దరు వాకింగ్కి వెళ్తున్నారంట. మార్నింగ్ మంచి చలికాలం,
పొగమంచు. ఎవరో మన హరిదాస్ లాంటి ఆయన నీళ్ళలో నిలబడుకొని సాధన చేస్తున్నాడు. ఆ చల్లో సాధన చేస్తుంటే ఆ జమీందారు తోటి ఆ సేవకుడు అన్నాడు, ఈ చల్లో నీళ్ళలో నిలబడుకొని సాధన చేస్తున్నాను. మనం గోపురం మీద గ్లోస్ అయిన బోర్డులు పెట్టాం, అంతకుముందు దీపం పెట్టేవాళ్ళు అంట. ఆ దీపం ఒకటి వెలుగుతూ ఉండిందంట పైన. అప్పుడు ఆ జమీందారు ఈ పనివాడు చెప్పిన దాన్ని అభినందించడం ఇష్టం లేక, ఆ గోపురం మీద దీపం ఉందే, ఆ దీపం యొక్క వేడిమి ఆయనకి తగులుతుంది, అందువల్ల చలికి కూడా నీళ్ళలో కూర్చొని జపం చేయగలుగుతున్నాడు. ఈ సేవకుడు అన్నాడంట, ఆ దీపం ఎక్కడ ఉంది, ఈయన ఎక్కడున్నాడు నీళ్ళల్లో, ఆ వేడి ఎక్కడ తగులుతుంది, అంతేనో నీకు తెలియదురా అన్నాడు. ఆయన ఇంటికి వెళ్ళాడంట. ఒరే వాకింగ్ ఈరోజు కొంచెం ఎక్కువ చేసాం, ఆకలి ఎక్కువ, కొంచెం తొందరగా వంట ఉండు, బ్రేక్ఫాస్ట్ అన్నాడంట. గంట అయినా వీడు బ్రేక్ఫాస్ట్ తేలేదంట. ఏంటి ఇంత ఆలస్యం చేసావంటే, అవుతుంది స్వామి అన్నాడంట. 2 గంట అయినా బ్రేక్ఫాస్ట్ రాలేదంట. ఏమవుతుందంటే కిచెన్లోకి వెళ్ళాడంట. వీడేం చేశాడంటే కింద పొయ్యి పెట్టాడు, పైన ఉట్టి మీద గిన్నె పెట్టాడు. ఇదేంట్రా అన్నాడు. మీరు చెప్పారు కదా గాలి గోపురం మీద ఉన్నటువంటి దీపం యొక్క వేడి వాడికి తగిలి చలి లేకుండా సాధన చేస్తున్నాడని, నేను కూడా అదే ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు అన్నాడంట, రే అట కాదు, ఏది ఎట చేయాలో అటు చేస్తేనే అవుతుంది, ఆ గిన్నె దింపేసి ఉట్టి మీద నుంచి పొయ్యి మీద పెట్టు, అప్పుడే ఉడుకుద్ది అన్నాడంట. అట్టగా ఏదెట్ట చేస్తేనే అట్ట ఫలితం వస్తుంది. మన మనసును ఎక్కడో దూరంగా పెట్టేసి ఉట్టి మీద కుండ పెట్టి పొయ్యి ఎక్కడో దూరంగా పెట్టి ఇది ఉడకాల అంటే కుదరదు. పొయ్యి మీదే పాత్ర పెడితేనే ఉడుకుతుంది. నామం చేసేటప్పుడు మనసుని దూరంగా పెట్టేస్తే ఇక్కడ నువ్వు నామం చేస్తే ఉపయోగం లేదు. ఆ మనసుని కూడా ఆ నామ శబ్దాన్ని వినిపిస్తూ దగ్గరగా పెడితే అప్పుడు నువ్వు చేసే సాధన పక్కాగా వండుతుంది, పక్కాగా వండుతుంది. మంచి రుచికరమైన వంట అవుద్ది. ఆ వంట నేను గోలోకానికి తీసుకెళ్తుంది. సో అందుకని మనం ఏంటి అంటే ఏదో గుడ్డిగా చేసుకుంటూ పోయి ఉపయోగం లేదు. సీరియస్గా తీవ్రతతోటి నామం శ్రద్ధగా వింటూ, శ్రద్ధతోనే కాదు ప్రేమతో కూడా. ఎందువల్ల అంటే ఏదేదో పిచ్చి పిచ్చి పాటలు వింటుంటారు, పిచ్చి పిచ్చి పాటలు పాడుతుంటారు. నా భాగ్యం ఆ దేవదేవుడి యొక్క నామాన్ని శృతించేటువంటి అవకాశం నాకు లభించింది ఆచార్యుల కృప వల్ల. ఎంత భాగ్యం ఇది, ఆ నామం వినే భాగ్యం నాకు లభించింది అని శ్రద్ధతోటి ప్రేమతోటి ఎంతో ప్రేమతో మనం జపించాలి. సీరియస్గా తీవ్రతతోటి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకోటి ఏంటి అంటే ధ్యానం లేని నామం కూడా అపరాధం అన్నారు. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అయ్యా దశరథ గారు ఇటు రండి అన్నాను, మీరు వచ్చారు, మిమ్మల్ని పట్టించుకోకుండా నేను అటు తిరుక్కొని ఏదో చేసుకుంటున్నాను. మళ్ళా అయ్యా రండి అన్నాను, వచ్చారు, మళ్ళీ అటు తిరుక్కొని ఏదో చెప్తున్నాను. నన్ను పిలిచారు, మీరు ఎక్కడో చూస్తున్నారు, బల్లెటోళ్ళ కోపం రాదా? మరి దశరథకే కోపం వచ్చినప్పుడు కృష్ణుడు రాదా? ఆయన్ని పిలిచి నువ్వు మనసు ఎక్కడో పెట్టుకుంటే ఆయనకి రాదా? అపరాధం కాదా అది? పిలిచిన వ్యక్తిని పట్టించుకోకపోతే. సో అందువల్ల ఆయన్ని పిలిచి ఆయన మీదే ధ్యానం ఉండాలి. లేకపోతే స్వామిని అవమానించినట్టు. సో అందుకని మనం ఏంటి అంటే భక్తిలో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని, ఇవన్నీ కూడా గమనించుకుంటూ చేసుకొని ముందుకెళ్తేనే మనం సాధించగలం అనుకున్నది. లేకుండా ఏదో గుడ్డిగా ఏదో చెప్పారు, ఏదో చేస్తాం, ఉపయోగం లేదు. సేవ చేసినా ప్రేమగా చేయాలా, నామం చేసినా ప్రేమగా చేయాలా. సేవ చేస్తే ఎంత ప్రేమగా, ఏదో మెకానికల్గా తీసుకెళ్ళి నైవేద్యం అటు పెట్టేసి, ఆ పెట్టేటప్పుడు కూడా కష్టంగా
అది కాదు. ఆ దేవదేవుడికి యశోదమ్మ ఒళ్ళో కూర్చొని గోరుముద్దలు తినిపించింది. దేవకీదేవి జన్మనిచ్చినా కానీ నాకు ఆ భాగ్యం లభించలేదని చెప్పి ఆమె బాధపడింది. దేవకీదేవికే లభించలా, యశోదమ్మకి లభించింది. ఈరోజు మన పూజారులకు లభిస్తుంది ఆ భాగ్యం. ఎంత అదృష్టం అది. చిన్నప్పుడు మన పిల్లోడికి పెట్టాం భోజనం, మన అమ్మాయికి పెట్టాం, అబ్బాయికి పెట్టాం. ఈరోజు ఆ దేవదేవుడు ఆచార్యుల యొక్క కృప వల్ల మన అబ్బాయి అమ్మాయి మనకు దేవదేవుడిగా దొరికారు. వాళ్ళకి గోరుముద్దలు తినిపించడం, అదే ప్రేమగా నైవేద్యం పళ్ళెం పెట్టి, స్వామి ఈరోజు నాకు భాగ్యం లభించిందయ్యా, నీకు వడ్డించే భాగ్యం ప్రేమగా పెడుతున్నాను స్వామి, ఆరగించు స్వామి. మా వండినోళ్ళు ఉప్పు వేశారో కారం వేశారో తెలియదు స్వామి సరిగ్గా, కానీ అపచారాలు ఏమన్నా ఉంటే, ఇటువంటి లోపాలు ఏమన్నా ఉంటే క్షమించి స్వీకరించయ్యా. అటువంటి మూడ్ డెవలప్ చేసుకున్నప్పుడు ఒకరోజు మనం ఆ ప్రేమగా ఆయనతో పలుకుతూ మాట్లాడుతూ విజ్ఞప్తి చేసుకుంటూ జరుగుతుంటే, అలర్నాథ్లో పూజారి కుమారుడు మధు పెడితే స్వామి వచ్చి తీసుకున్నాడు చూడు, అట్లా తీసుకునేస్తాడు. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, అందుకే ప్రభు అట్ట పెట్టట్లేదు, తీసేసుకుంటే మనకు ప్రసాదం ఉండదని. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదస్య పూర్ణస్య పూర్ణమాదాయ. ఆయన తీసుకున్నా పూర్ణంగా ఉంటుంది, భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో అందువల్ల అన్ని దుఃఖాలకి ముఖ్య కారణం ఏంటి అంటే మన మనసు. ఈ శ్లోకంలో ఆ విషయం చెప్తున్నారు. ఆ మనసుని మనం ఆధీనంలో పెట్టుకోవాలి. ఆ మనసు ప్రేరణల వల్ల చేసేటువంటి కర్మల ఫలితమే దుఃఖము. భగవంతునికి ఎటువంటి సంబంధం లేదు ఈ దుఃఖంతో, ఇది అర్థం చేసుకోవాలి. ఆ పూర్ణ పురుషోత్తముడు ఆయన ఎంత మనకిచ్చినా ఆయన పూర్ణుడిగానే ఉంటాడు. సో ఆ పూర్ణ పురుషోత్తముడైన భగవంతుడి దగ్గర నుంచి ఆనందాన్ని పొందడం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఆనందం ఎక్కడో బయట లేదు, లోపలే ఉంది. ఆత్మలోనే ఆనందం, మన స్వరూపమే అది, సచ్చిదానంద స్వరూపం. మరి అది చెక్కపెట్టెలో ఉంది, ఆ పెట్టి మూసేస్తున్నాం మనం. ఆ పెట్టి తెరవాలా, తెరిచి చూస్తే లోపల ఉండేది తెలుస్తుంది, మనం తెరవడం లేదు. మరి తెరవాలా అంటే తాళం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. తాళం ఇచ్చేసాం, తెరుచుకొని లెక్క పెట్టుకోండి నాణ్యం. హరే కృష్ణ.